కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఇష్యూ అనేక మలుపులు తిరుగుతోంది. 11 రోజులుగా పోలీసులు అణువణువు గాలించినా కూడా పోలీసులు చిన్నారి జాడ మాత్రం కనిపెట్టలేదు. అయితే అకస్మాత్తుగా ఇవాళ బాలిక అదృశ్యమైన ప్రదేశంలో 2 బొమ్మలు కనిపించడం, వాటిపై రక్తపు మరకలుండటం విస్మయాన్ని కలిగిస్తోంది. చిన్నారిని కనిపెట్టేందుకు 35 కెమెరాలు అమర్చిన పోలీసులు బొమ్మలెవరు పెట్టారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. యానిమల్ మూవ్మెంట్ కోసం పోలీసులే బొమ్మలను పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే చేతబడి చేశారన్న భయాందోళనలు కూడా నెలకొన్నాయి. ఆచూకీ దొరక్క కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్న టైంలోనే ఈ బొమ్మలు కలకలం రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 11వ రోజు చిన్న ట్విస్ట్ చేసుకుంది. ఇక్కడ 2 బొమ్మలు వేర్వేరుగా గడ్డి ఉన్నాయి. బొమ్మలపై రక్త మరకలు ఉన్నాయి. ఒక బొమ్మ దగ్గర చిన్న చికెన్ మొక్క కనబడుతుంది. వీటిని పరిశీలిస్తే ఎవరు కట్టారు? నిన్న ఈ ప్రాంతానికి జిల్లా ఎస్పీ రావడం జరిగింది. అంతకుముందు అటవీ శాఖ అధికారులు, హనుమాన్ బృందాలు వచ్చినాయి. అంత ఖాళీగా ఉంది. అప్పుడు కొద్దిసేపటి క్రితం తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్య మీడియా వెళ్ళిపోండి, మీడియా ఇక్కడ ఉండొద్దు, ఓ టీవీ సంస్థకు నోటీస్ ఇస్తున్నామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి అదే పోలీసులు ఇప్పుడు దీనికి సమాధానం చెప్తారా? ఈ బొమ్మలు ఎవరు తీసుకొచ్చారు? లోపల ఉన్న వాళ్ళు తీసుకొచ్చారా? బయట నుంచి పోలీసులు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? బయటికి వెళ్ళిపోమన్న ఎస్ఐ కృష్ణమాచార్య ఈ బొమ్మల గురించి ఏం చెప్తారు? ఈ బొమ్మలు ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చినాయి తేలాల్సి ఉంది. ముందు నుంచి కూడా క్షుద్ర పూజలు, సోమావతి అమావాస్య, పవర్ఫుల్ అమావాస్య బలిచ్చారని చెప్తున్న ప్రచారం నేపథ్యంలో రాత్రికి రాత్రి అంటే నిన్న రాత్రి హనుమాన్ బృందాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించే థర్మల్ డ్రోన్లు అన్నారు, నైట్ విజన్ డ్రోన్లు అన్నారు. కానీ మరి బొమ్మలు ఎవరు తెచ్చారు? ఎవరు కట్టారు? ఇక్కడ నిన్న పోలీసులు చూశారు. చూసినప్పుడు లేని బొమ్మలు ఇవాళ ఎందుకు వచ్చినాయి? ఎవరి ద్వారా వచ్చినాయి? ఎవరి పూజలు చేస్తున్నారు? రక్తపు మరకలు ఎందుకు వచ్చినాయి? ఆ బొమ్మ దగ్గర చికెన్ మొక్క ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది ఆకతాయిల పని అనుకుంటే ఆకతాయిల లోపలికి ఎందుకు రానిచ్చారు? నిన్న పూర్తిగా పోలీసులు, మీడియా ప్రతినిధులు, కొందరు రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, బాలిక బంధువులు వాళ్ళు మాత్రమే ఉన్న ఈ ప్రాంతానికి ఈ బొమ్మలు ఎవరు వేలాడగట్టారో దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయా? ముందు నుంచి పోలీసులు చెప్తున్నారు మా దృష్టి మళ్లించే కథనాలు వస్తున్నాయని. అంతా ఇదిగా చెప్పినప్పుడు మరి బొమ్మలు ఎవరు తీసుకొచ్చారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? జిల్లా ఎస్పీ చెప్తారా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలా? ఎస్టీఆర్ఎఫ్ బృందాలా? క్విక్ రెస్పాన్స్ టీం చెప్తుందా? అటవీ శాఖ, హనుమాన్ బృందాలు చెప్తాయా? అందరికీ భయం. మనం చూసినాం. బయట నుంచి వచ్చి కూడా చూసి వెళ్తున్నారు. అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మలు ఎందుకు తెచ్చారు? చేతబడి వంటిది జరిగింది, అందుకోసమే తీసుకొచ్చారు. ఆ బొమ్మల మీద రక్తం మరకలు ఎందుకు వచ్చినాయి? చికెన్ మొక్క ఎవరు పెట్టారు? ఆకతాయిలు చేస్తే ఆకతాయిలు ఎవరు? సీసీ కెమెరాలు పెట్టేసాం, 35 కెమెరాలు పెట్టాం, కొండంతా గాలించేసాం, రాత్రి ఏ జంతువు రాలేదు అని చెప్పారు. మరి ఎవరు వచ్చారు? జంతువులు కట్టినాయా? తల్లిదండ్రులు కట్టారా? మీడియా కట్టారా? ఎవరు కట్టారు? ఖచ్చితంగా పోలీసులు దీనికి బాధ్యత వహించాలి. 11 రోజులుగా ఎలాంటి ఆచూకీ కనుక్కోకుండా, ఎలాంటి క్లూ లేకుండా కూంబింగ్ ఆపరేషన్ వెళ్ళిపోండి అని చెప్పిన పోలీసులే దీనికి బాధ్యత వహించాలని చెప్తున్నారు. మొత్తం మీద ఈ బొమ్మల కథ ఏంటి తేలాల్సి ఉంది. సాంబశివరావు.